ముందుగా తొలి తెలుగు చరిత్రకారిణి డాక్టర్ కోనేరు లక్ష్మీ ప్రమేల గారు జాతీయ స్థాయిలో జరిగిన యోగా పోటీలకు గోల్డ్ మెడల్ సాధించారు. 69 ఏళ్ల వయసులో డాక్టరేట్ సాధించారు వీరు. 75 ఏళ్ల వయసులో వేమూరి విజ్ఞాన వైభవం గ్రంథరచన చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ రాయని విధంగా పేరంటాళ్ళు అనే గ్రంథాన్ని చారిత్రక పరిశోధన పేరంటాళ్ళు అనే గ్రంథాన్ని రాశారు. చారిత్రక పరిశోధనలో చేసే వీరి కృషిని గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు తొలి తెలుగు చరిత్రకారిణి బిరుదుతో పాటు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. చెప్పట్లు కొట్టండి. తదుపరి సన్మాన గ్రహీత డాక్టర్ వెలువోలు నాగరాజలక్ష్మి గారు బహుగ్రంథకర్త, తెలుగు సంస్కృత అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపాల్గా, ఎంఫిల్, పిహెచ్డి పరిశోధక పర్యవేక్షకురాలుగా సేవలందించారు. వీరికి లభించిన పురస్కారాలు లెక్కకు మించినవి. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల నుండి పలు సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహిత్య రూపకాలు ప్రదర్శించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్తు సభ్యురాలుగా, సప్తగిరి మాసపత్రిక సంపాదక వర్గ సభ్యురాలుగా 2021 నుండి పనిచేస్తున్నారు. తెలుగు సిరిలు అనే సాహిత్య సంస్థను స్థాపించి కేవలం స్త్రీలే ప్రధాన పాత్రధారులుగా రూపక ప్రయోక్తగాను కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సృజనశీలిగా వివిధ రంగాల్లో చేస్తున్న వీరి కృషిని గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు సారస్వత ప్రపూర్ణ అనే బిరుదుతో సన్మానిస్తున్నారు. నెక్స్ట్ రాజలక్ష్మి గారు అయిన తర్వాత కాదు మరో సన్మాన గ్రహీత డాక్టర్ తంగేళ్ల శ్రీదేవి రెడ్డి గారు కథలు, నవల పాటల రచయిత్రి, కవయిత్రి, పరిశోధకురాలు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుండి వాసిరెడ్డి రంగనాయకమ్మ పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి పాకాల యశోదరెడ్డి పురస్కారం, మరెన్నో గౌరవ సన్మానాలు పొందారు. వీరు చేస్తున్న విశేష సాహితీ సృజనను గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు సాహితీ ప్రపూర్ణ అనేటువంటి బిరుదుతో సన్మానిస్తున్నారు. తర్వాత సన్మాన గ్రహీత శ్రీమతి మూర్తి శ్రీదేవి గారు వృత్తిరీత్యా టీచరు, వివిధ సాహిత్య సామాజిక కార్యక్రమాల నిర్వహణ మరియు అక్షర కౌముది సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహస్ర కవిమిత్ర అవార్డు, కళారత్న అవార్డు మొదలైనవి పొందారు. గురు సౌభాగ్య కలం పేరుతో అనేక సంకలనాల్లో కవితలు ప్రచురించబడ్డాయి. విద్యా సాహిత్య రంగాల్లో చేస్తున్న వీరి కృషిని గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు సమీక్ష రచనారత్న బిరుదుతో సన్మానిస్తున్నారు. తదుపరి సన్మాన గ్రహీత శ్రీమతి లావణ్య సైదీశ్వర్ గారు సాహిత్య రంగంలో కవయిత్రిగా, రచయిత్రిగా వీరు చేస్తున్న కృషిని గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు వీరిని సాహితీ రత్న బిరుదుతో సన్మానిస్తున్నారు.
అయిపోయిందండి, అందరికి అయిపోయినాయి. అది నాదే, ఒకసారి ఒక నిమిషం ఆగండి. శ్రీమతి శివపరుపు అనురాధ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. వారిని సన్మానించవలసిందిగా రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారిని కోరుతున్నాం. ఇప్పుడు మరో సన్మాన గ్రహీత శ్రీమతి డిపి అనురాధ గారు. వీరు ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తూ దేశ విదేశాలలో మరుగున పడిన తెలుగు అడుగుజాడలను పరిశోధించి చెప్పారు. వీరికి 2021 తాపీ ధర్మారావు పురస్కారం, 2022 తెలంగాణ ప్రభుత్వ ఉమెన్ అచీవర్ అవార్డు జర్నలిజం పరిశోధనకు పొందారు. సృజనశీలిగా వివిధ రంగాల్లో వీరు చేస్తున్న కృషిని గుర్తించి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు చరిత్రాన్వేషిత రత్న అనే బిరుదుతో వీరిని సత్కరిస్తున్నారు. మనం సభల్లో మాట్లాడేటప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అంటాం. చివరిగా సన్మానించుకుంటున్నా సరే మనం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ తన భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యత నిర్వర్తించిన శ్రీమతి శాంతి నిర్మల గారిని సత్కరించుకుందాం. శాంతి నిర్మల గారు ఆసనంలో ఉపవిష్టురాలు కావాలని కోరుతూ, ఈవిడ వృత్తిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుని అయినప్పటికీ తెలుగు సాహిత్యం మీద ప్రేమతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, నేను నిర్వహించే సాహిత్య రూపకాల్లో కూడా ఆమె చాలా ఆసక్తితో పాల్గొంటూ ఉంటారు. ఎంత దూరమైనా సరే సాహిత్య కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ఆమెని మనస్ఫూర్తిగా సత్కరించుకుంటున్నారు రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ తరపున వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. దాదాపు 50 గ్రంథాలు రచించి రాసి కొరకు కాకుండా రాసి రాసి వాసికెక్కిన రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి మా అక్షర కౌముది సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ తరపున చిరు సన్మానం చేయాలనుకుంటున్నాను. వారిని స్వీకరించవలసిందిగా సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు సన్మానాలు అందుకు